స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలిస్తే నిద్ర కూడా పోరు. ఎందుకు పోరు? హాయిగా నిద్రపోతారనమాట. సో మార్కెట్లో ఏం జరగబోతుందో ఊహిస్తే, సో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలిస్తే, సో ఎందుకు నిద్రపోరు? హాయిగా నిద్రపోతారనమాట. సో అలా కాకుండా ఏం చేయాలో తెలియకుండా ఎడాపెడా సెల్ చేసి, సో ఎడాపెడా బై చేసి అలా చేసే ట్రేడింగ్, మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకుండా చేసే వాళ్ళకి ఎప్పుడూ నిద్రపోరు వాళ్ళు. సో అలా అని మనీ కూడా రావన్నమాట. నైట్ షిఫ్ట్లు, మార్నింగ్ షిఫ్ట్లు రెండు చేసినా కూడా వాళ్ళకి మనీ రావన్నమాట. సో మనం హాయిగా మనం చేయాల్సిన సమయంలో పని చేసుకొని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉంటే హాయిగా నిద్రపోవచ్చు అనమాట. సో ఇంతకీ రేపు స్టాక్ మార్కెట్లో సడన్గా సర్ప్రైజ్ జరగబోతుంది. సో అప్డేట్ గురించి చెప్తాను. అలాగే మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక వీడియో మెసేజ్ పోస్ట్ చేయడం అనేది జరిగింది. యుఎస్ మార్కెట్లు ఏంటంటే బోటమైపోయాయి. నిన్ననే మాట్లాడుకున్నాం మనం. సో యుఎస్ మార్కెట్లో ఉన్న స్పీడ్, డౌన్ సైడ్ స్పీడ్ని బట్టి ఏంటంటే ఏ రోజు ఆ రోజు సెల్ చేసుకుంటే క్లోజ్ చేసుకోవడమే కానీ క్యారీ ఫార్వర్డ్ చేస్తే సో తిరగబడే అవకాశాలు ఉంటాయని. సో మనకి డౌన్ ట్రెండ్లో కూడా మనకి పైకి వస్తూ ఉంటాయి, కానీ అలాంటిది కాదు ఇది. సో ఆల్రెడీ ఏంటంటే మార్కెట్ ఈజ్ ఎయిమింగ్ టవర్డ్స్ అప్ సైడ్ అగైన్ అని చెప్పి చెప్తాను. ఎస్పెషల్లీ నాస్డాక్ అయితే కనుక పర్ఫెక్ట్ పిక్చర్ అనేది ఇస్తుంది. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కొంపదీసి ఎవరైనా షార్ట్ సేల్ చేశారా? సో ఆల్రెడీ షార్ట్ సేల్ చేసి క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు ఎలా కాపాడుకోవాలో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కదా. సో ఆల్రెడీ మనం ఆఫ్టర్నూన్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము ఏంటంటే అతిగా షార్ట్ సేల్ చేయకూడదు ఇలాంటి మార్కెట్లో అని. దాని గురించి మాట్లాడతాను. సో యుఎస్ మార్కెట్లు కూడా క్లారిటీ ఇచ్చాయి కాబట్టి మరి రేపటి మన మార్కెట్ పరిస్థితి ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. అలాగే సో పాలీక్యాబ్ యొక్క Q3 రిజల్ట్స్ అప్డేటు, ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క Q3, టాటా కమ్యూనికేషన్ యొక్క Q3 వీటి గురించి చూద్దాం. అలాగే జీ సోనీ మెర్జింగ్. సో ఇది మళ్ళీ ఏంటంటే దీనికి సంబంధించి పాజిటివ్ న్యూస్ మనం ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాం కదా. ఈ మధ్య ఏదో నెగిటివ్ అని వచ్చింది, మళ్ళీ ఏంటంటే పాజిటివ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. అది ఏమిటి అనేది చూద్దాం. సో ఐటీసీలో సో ఫేమస్ ఇన్వెస్టర్స్ స్టేక్ పెంచుకున్నారు. వాళ్ళు ఎవరు, దాని కథ ఏంటి అనేది చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని సింపుల్గా ఎండ్ చేసేద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే స్టాక్ మార్కెట్కి పొంచి ఉన్న ప్రమాదం అని చెప్పి రెడ్ కలర్లో డాటెడ్ లైన్స్ వేస్తే డౌన్ సైడ్ అనుకున్నారు కదా మీరు. కానీ వీడియోలోకి వెళ్ళి చూడండి, రిలయన్స్కి సంబంధించిన థింగ్స్ పాజిటివ్ అయ్యి సో మార్కెట్ని ఇటువైపు చేస్తే ఎట్లా, ఒకవైపు హెచ్డిఎఫ్సి బ్యాంకు డౌను, రిలయన్స్ ఏమో పైకి మిక్స్డ్గా అయ్యే ప్రమాదం ఉంది. సో మార్కెట్లో ఎటుపోయినా కష్టమయ్యే అవకాశాలు ఉంటాయండి. ఎటువైపు ట్రేడ్ చేసిన ప్రమాదం ఉండే అవకాశాలు, అట్లాంటి ముప్పు పొంచి ఉంది అనేదే లాస్ట్ నైట్ వీడియోలో మనం చెప్పాము. అలాగే సో నాస్డాక్ గురించి కూడా మాట్లాడాను. ఏ రోజు ఆ రోజు మనం సెల్ బై కానీ బై సెల్ కానీ చేసుకుంటేనే తప్ప క్యారీ ఫార్వర్డ్ చేస్తే నిజంగా నరకం అని చెప్పి డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి జస్ట్ తమ్మునీళ్ళని బట్టేసి వీడియోలో ఏముంటుందో ఊహించద్దు. అర్థమవుతుందా? సో అంతే కదా, మేము తమ్ముల్ని ఏంటంటే వీడియోలోకి రప్పించడానికి అంతే. సో వీడియో మొత్తం చూడకపోతే ఎవరిది బాధ్యత? నాదా? సో వీడియో మొత్తం చూసినా సో బాధ్యత మీదే. ఎందుకనంటే వీడియోలో చెప్పే థింగ్స్ అన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోండి. అలాగే ఏంటంటే మీరు వీడియో మొత్తం చూడకపోతే ఏంటంటే ఇబ్బంది పడుతున్నారనమాట. అందువల్ల ఈ వీడియో ట్రేడర్లకి కానీ, మనుషులకు కానీ, జంతువులకు కానీ ఎవరికి కూడా హాని చేసే ఉద్దేశంగా చేయట్లేదు, సరదాగా చెప్పాను. చూడండి సార్, నాస్డాక్ చార్టు. సో కొండ మీద కోతి, సో కోతికి కూర్చున్నట్లు ఏంటంటే సడన్గా గ్యాప్ అప్ అయి హైయర్ లెవెల్లో నిలబడింది. సో ఆఫ్కోర్స్ కానీ ఏంటంటే బోటమ్ అవుతున్నప్పుడు అంటే పెద్ద డిప్స్ ఏం కాదు అక్కడ. సో అది సెల్ ఆఫ్ కాదు, రీట్రేస్మెంట్ కాదు, దానికన్నా మిక్స్డ్. సో అయితే ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటంటే సడన్గా మళ్ళీ పైకి వెళ్ళింది కాబట్టి సో అంత సీన్గా హైయర్ లెవెల్లోనేమి నిలబడదు. సో ఏంటంటే కాస్త కిందకి పైకి ఆడిద్ది. సో హెవీ వోల్టాలిటీ ఉంటుంది. సడన్గా పైకి వెళ్తే ఇనిషియల్ ప్లేయర్స్ కూడా నష్టమే కదా. సో అందువల్ల ఏంటంటే అలా వెళ్ళనీరు కాబట్టి కిందకి పైకి ఆడిద్ది అనమాట. సో మీరు చూసేటప్పటికి మేబీ నేను ఒక మార్క్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడికి రావచ్చు, దీని దగ్గరకు రావచ్చు, ఇలా 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 కొట్టుకుంటూ ఉండొచ్చు అనమాట. సో కాబట్టి మీరు చూసేటప్పటికి మేబీ హోప్ఫుల్లీ 14,889 దాని దగ్గరలో కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే సడన్గా పైకి వెళ్తుంది కదా. సో అలా పైకి వెళ్ళి అలా పైకి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది.
సో అందువల్ల ఏంటంటే అలా చేయరు. సో కాబట్టి సేల్ చేసి కిందకి తీసుకొచ్చి లోయర్ లెవెల్ నుంచి బయింగ్ స్టార్ట్ చేస్తారు. అందువల్ల ఏంటంటే సడన్గా గ్యాప్ అప్ అయిపోయింది, బోటమైంది అని తెలిసినంత మాత్రాన మనకు నష్టమేం జరగదు. కాబట్టి ఇదే కైండ్ ఆఫ్ పందాన్ని నేను నిఫ్టీ చార్ట్లో కూడా చెప్తాను. డౌ జోన్స్ చార్ట్ చెప్తే ఈ వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఆ క్యాండిల్ రెడ్లో ఉంది. సో ఈవెన్ దో ఏంటంటే ఆ బోటమ్ ఏరియాలోనే తిరుగుతూ ఉంది. సో దాని గురించి వదిలేసేయండి, మన యూఎస్ మార్కెట్ గురించి. సో మనకి ట్రేడింగ్ అక్కడ చేయట్లేదు కాబట్టి సో మనం నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి సార్, మన ఇండెక్స్ నిఫ్టీ గురించి చూసే ముందు పాలీక్యాబ్ యొక్క Q3 రిజల్ట్స్ చూడండి. సో ప్రాఫిట్ అనేది 15.7, అలాగే రెవెన్యూ అనేది 16% ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మార్జిన్ కూడా ఏంటంటే స్లైట్గా తగ్గింది. ఓకే, ఓవరాల్గా మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది. సో పాలీక్యాబ్కి సంబంధించి రీసెంట్గా బ్యాడ్ న్యూస్ వస్తే నేనేం చెప్పానంటే టెంపరీగా కొద్దిగా డిప్ నుండి మనం వెళ్దామని, అంటే మనం వెళ్దామంటే బై పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దాము, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాను కదా. రేపు మార్నింగ్ మార్కెట్ చూసి మీకు అప్డేట్ చేస్తాను ఏం చేయాలనేది. సో కాబట్టి వెయిట్ చేయండి. చూడండి సార్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో మీరు 2-3 వీడియోస్ కనుక మన ఛానల్లో చూస్తే సో ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేసి తీరుతారంతే. చూడండి ఫ్రెండ్స్, ఇంతకీ వీడియోని లైక్ చేశారు కదా. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఎందుకైనా మంచిది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. లేటర్ బాధపడతారనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లేటర్ కొన్ని మంత్స్ తర్వాత ఏంటంటే నష్టపోయి అసలు స్టాక్ మార్కెట్ ఏంటా, ఇంత కన్ఫ్యూజ్ ఉంది, మనం ఎట్లాంటి సోషల్ మీడియా చూసినా కూడా మనకు అర్థం కావట్లేదు, నష్టాలే వస్తాయి అని చెప్పి తెలుసుకొని మళ్ళీ ఎవరో చెప్తే మళ్ళీ మన ఛానల్ వచ్చి అప్పుడు సబ్స్క్రైబ్ చేసేటప్పటికి చాలా గుల్లై ఉంటుంది, అంతే కదా. సో నేను అంత కాన్ఫిడెంట్గా ఉంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా పోతే ఏంటంటే వాళ్ళ దురదృష్టవంతులని నమ్ముతారనమాట. కాబట్టి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉండాలంటే గట్స్ ఉండాలి, దమ్ ఉండాలి. అట్లా మిస్ చేయరని అనుకుంటున్నాను. మరి చూడండి ఫ్రెండ్స్, జీక్వీజీ. సో జీక్వీజీ పార్ట్నర్స్ అంటే ఆ ఇన్వెస్టర్స్ చాలా వాటిల్లో చాలా కంపెనీల్లో స్టేక్స్ కొంటూ ఉంటారు. అదానీ గ్రూప్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, అట్లా ఎస్ బ్యాంక్లో చేశారు, అట్లా కనిపిస్తుంటాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే ఐటీసీలో కూడా స్టేక్ని పెంచారనమాట. సో బికాస్ ఐటీసీ గ్రోత్ ఆస్పెక్ట్లో అలాగే ఏంటంటే రీజనబుల్గా వాల్యూడ్ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ప్రైస్ టు ఎర్నింగ్ చూశారనమాట. సో కాబట్టి సో జీక్వీజీ వాళ్ళు ఎంటర్ అయ్యారు అని అంటే సో విషయం ఉంటేనే ఎంటర్ అవుతారు. కాకపోతే మనం ఏదైనా రీట్రేస్మెంట్స్లో మనం ఎంటర్ అవుతాం, కాబట్టి జాగ్రత్త అని చెప్తాను. జీ సోనీ మెర్జర్ అప్డేట్ అనమాట. సో మెర్జింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కదా. సో రీసెంట్గా ఏంటంటే పునీత్ గోయంక అంటే కంబైన్డ్ ఎంటిటీకి పునీత్ గోయంక ఉండటానికి ఏమో ఎన్సీఎల్టీ నుంచి ఇబ్బంది ఉంది, అట్లాంటివన్నీ మనం చూసాం కదా. సో అయితే ఏంటంటే ఈ పునీత్ గోయంక ఏంటంటే ఇప్పుడు ఆఫర్ చేశాడనమాట. వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి పర్లేదు వేరే వాళ్ళనైనా నియమించవచ్చు, కానీ కొన్ని కండిషన్స్ మీద. సో అంటే తను సజెస్ట్ చేస్తారనుకుంటా బహుశా పేర్లు. సో ఏదైనా కానీ ఇది మళ్ళీ పాజిటివ్ ఆస్పెక్ట్లో దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మళ్ళీ 7% ర్యాలీ అయింది. మధ్యలో ఏదైనా బ్యాడ్ అన్నప్పుడు కూడా నీకు చెప్పాను, ఆ టెంపరీ బ్యాడ్ మన ఏం చేయదని. సో వీళ్ళు మెర్జ్ అవ్వకపోయినా ఏం కాదు, నేను హోల్డ్ చేస్తానని చెప్పి. ఎందుకంటే మనం కొనుక్కుంది ఎక్కడ 175, 165, 185 ఆ ఏరియాలో. అలాగే ఫస్ట్ టైం మనం ఈ కంపెనీని బై పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకున్నప్పుడు అప్పుడు సోనీతో మెర్జింగ్ అనే న్యూస్ లేదు. మనం బై చేసిన తర్వాత 2-3 మంత్స్కి అప్పుడు ఆ మెర్జింగ్ న్యూస్ వచ్చింది. కానీ 2 years నుంచి అదే 1.5 years దగ్గర నుంచి నాంతోనే ఉంది కదా ఇది. కానీ ఇది కంప్లీట్ అవుతుంది. అవ్వకపోయినా నాకు ఇబ్బంది లేదు. నేను జీని ఇండివిజువల్గా దాని బిజినెస్ని ఆ ఓటీటీ ప్లాట్ఫాము సో ఇత్యాది విషయాల వల్ల నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, ఈ మెర్జింగ్ ఇట్లాంటివన్నీ క్లియర్ చేసుకొని భవిష్యత్తులో 450 నుంచి 500 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అన్నీ బాగానే చెబుతున్నాం అబ్బాయి, మరి ఎక్కడ కొనాలి, ఆగాలి. నేను కొనమని చెప్పినప్పుడు బహుశా మీరు అప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఉండరు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు తొందరపడతా ఉండొచ్చు, కానీ ఆగండి అని చెప్తాను. చూడండి సార్, టాటా కమ్యూనికేషన్ గురించి చూసే ముందు సో మామూలుగా ఎప్పుడు చెప్పుకునేదే కామెంట్స్లో మామూలుగా అంటుంటారు కదా, ఏంటంటే మీ గురించి మీరు చెప్పుకోవడమే అయిపోతుంది కానీ మాకు ఈ వీడియో గురించి ఏం క్లారిటీ రావట్లేదని. నేను నిఫ్టీ గురించి కానీ బ్యాంక్ నిఫ్టీ గురించి కానీ బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ అది ఒక వీడియోలో చెప్తేనో ఒక 7 days 8 days ఒక వెబ్ సిరీస్ లాగా నేను ఏదైనా లాజిక్ చెప్తేనో మీకు అర్థమయ్యే కాన్సెప్ట్ కాదు. అది లైవ్లో ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుందన్నమాట. అలాగే నా గురించి నేను చెప్పుకుంటానంటే చూడండి, ప్రతిరోజు కొత్త వాళ్ళు వస్తారు. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలుసు నా గురించి, మరి కొత్త వాళ్ళకి చెప్పుకోవాలి కదా. మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోకుండా వీడియో చేసామనుకోండి, సో యూట్యూబ్ ఛానల్ ఈ మాత్రం కూడా నడవదు. అసలే మనం పనిచేసేది అంతంత మాత్రం. ఆ చేసినప్పుడన్నా సరిగ్గా చేయకుండా మన ఇష్టం చేస్తే చేయి, లేకపోతే లేదా అన్నట్లుగా మనం ఏదో కంటెంట్ లేకుండా ఎలా పడితే అలా చేసామనుకోండి వీడియోస్, లేదా
మేము చేసిన గొప్పల థింగ్స్ చెప్పుకోలేదనుకోండి ఎలా తెలుస్తుంది చెప్పండి. కొంతమంది హార్డ్లీ ఒక్కసారి ఛానల్ టచ్ చేస్తారు. అదనమాట. సరే ఇవన్నీ కాదబ్బాయి, నా ఇష్టం వచ్చి నేను వెళ్తా, కానీ నేను ఎవరి మాట అన్ను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా మదర్దైనా ఫాదర్దైనా కానీ సో వాళ్ళు ఏం చెప్పారో వింటాను, కానీ డెసిషన్ నేనే తీసుకుంటాను. నాకు నచ్చకుండా నా మనసుకి అగెనిస్ట్గా అయితే కనుక ప్రపంచంలో ఎవరు చెప్పినా వెళ్ళను. అర్థమవుతుందా? నాకు నచ్చినట్టే నేను చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి ఏంటంటే మీకు కూడా మీకు నచ్చినట్టు సలహాలు ఇస్తున్నారు, థ్యాంక్ యూ అనమాట. సో ఇచ్చినందుకు, కానీ నేను తీసుకోవట్లేదు. చూడండి సార్, టాటా కమ్యూనికేషన్ సంబంధించి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 24% పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్లో సో మనకి 88% ఏంటంటే డిప్ కనపడింది. శుభం. సో టాటా కమ్యూనికేషన్ మంచి కంపెనీ. దీనివల్ల ఏదైనా డ్యామేజ్ అయ్యి మంచిగా లక్రేటివ్గా దొరికితే మనం కొందాము. సో జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ప్రైస్ టు ఎర్నింగ్ 50 ఉంది కదా, అదృష్టం బాగుండి స్టాక్ ఇలా పడిపోయింది కాబట్టి అదృష్టం బాగుండి ఏదైనా మనకి రీజనబుల్ ప్రైస్ టు ఎర్నింగ్లోకి వస్తే చూద్దాం. సో టాటా కమ్యూనికేషన్ రెడర్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అనమాట. కాబట్టి ఇది శుభసూచకంగా చెప్తారనమాట. ఏదైనా సింగిల్ క్వార్టర్ డిప్ అయితే మంచిది. చూడండి, దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంకు. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎన్ఐఏ అనేది 17.8% పెరిగింది. సో అలాగే గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. సో మనకి కన్సోలిడేటెడ్ ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 17% పెరిగింది. రిజల్ట్స్ మంచిగానే ఉన్నాయి. ఓకేనా? ఇంకా లోతుగా పరిశీలిస్తే ఎలా ఉంటుందని మనం చెప్పలేం, కానీ చూచాయిగా అప్డేట్ చెప్తున్నాను. ఇండస్ఇండ్ రిజల్ట్స్ బాగున్నాయి. చూడండి సార్, నిఫ్టీ చార్ట్ గురించి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రోజుల తర్వాత ట్రేడ్ వ్యూ తీసుకున్నాం. కాకపోతే చాలా రోజుల తర్వాత మనకి స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. సో అయితే ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ మూవ్మెంట్ చూసి హెచ్డిఎఫ్సి బ్యాంకు, నిఫ్టీ, రిలయన్స్ అలాగే ఐటీ స్టాక్స్ని చూసి మనకు ఆ ఓపెన్ అయిన ఒక 10 మినిట్స్కి మీకు మెసేజ్ పెట్టాను కదా, 10 మినిట్స్ టు 12 మినిట్స్ మీకు పెట్టాను. సో ఏంటంటే మనకి ఫుల్ క్యాండిల్ పడుతుంది అనిపించింది. బ్యాంక్ నిఫ్టీ ఎలా వెళ్ళిందో అలా ఇనీషియల్ మూమెంట్లో అలా వెళ్తుంది అనుకున్నాను, కానీ మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏంటంటే స్టాప్ లాస్ కొట్టి ఇంకా కిందకు కూడా వెళ్ళింది. సరే ఓకే, నాదే మిస్టేక్. నేను సరిగ్గా ఏంటంటే అంచనా వేయలేకపోయాను. చాలామంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ట్రేడింగ్ చేయొద్దు అంటారు కదా అని అంటే, చూడండి స్టాక్ మార్కెట్కి రూల్ డిఫైన్ చేయలేము. సో అట్లా అని చెప్పేసి ఎవ్రీడే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో చేయమని కాదు. కొన్ని సందర్భాలు ఉంటాయి మార్కెట్ న్యూట్రల్గా ఓపెన్ అయినప్పుడు. అట్లాగే ఏంటంటే ఫుల్ క్యాండిల్ పడుతుందేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎర్లీగా ఉండకపోతే ఆల్రెడీ ర్యాలీ అయిపోతుంది అనమాట. సో కాబట్టి సో నా అంచనా ఏంటంటే అనుకున్నట్లుగా వెళ్ళలేదు ఈరోజు. ఓకేనా? సో ఎందుకని అంటే అది కూడా చెప్పాను కదా, ఎల్టీఐ మైంట్రీ అనేది 10% డిప్ అయింది, నిఫ్టీని కొట్టింది. అది అర్థమవుతుందా? అలాగే టాటా మోటార్స్ అట్లాంటి స్టాక్స్ ఏంటంటే డిప్ అయ్యాయి. మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసుకొని బ్యాంక్ నిఫ్టీ చూసుకొని బ్యాంక్ నిఫ్టీయే కదా బలం అనుకొని నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాను. కానీ మేజర్గా అలా వెళ్ళినప్పుడు మెజారిటీ కేసెస్లో నిఫ్టీ మనకి మంచి రిజల్ట్సే ఇచ్చాయి. మనం గత అనుభవాలు, గత ప్రాఫిట్లు ఎలా వచ్చాయని మీ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్లా వెళ్తుంది. సో కాకపోతే అది సో నేను మిస్టేక్ అని అన్నాను. ఎందుకంటే అప్పటి మూమెంట్కి అలా బై తీసుకోవడం కరెక్టే, అలా చాలాసార్లు వర్కౌట్ అయింది. సో ఒక్కొక్కసారి ఏంటంటే మన 10 ట్రేడ్స్ తీసుకుంటే కొన్ని పోతాయి కదా, అలాంటి భాగంలో ఏంటంటే ఇవాళ పోయిందనమాట. సో ఇంకొంచెం బిట్ కేర్ఫుల్గా ఉండడానికి నేను ట్రై చేస్తాను. హానెస్ట్గా ఒప్పుకుంటున్నాను నేను అది. సో స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ మనీ మేనేజ్మెంట్ మాత్రం తప్పదు. ఎందుకంటే ఎవరూ కూడా ఏంటంటే సుపీరియర్ కాదు, అంతే కదా. ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ ఎప్పుడు కూడా మిస్టరీ. కాబట్టి మనీ మేనేజ్మెంట్ మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకసారి నేను చెప్తున్నాను, నాదే ఒప్పుకుంటున్నాను. సో మరి నిఫ్టీ గురించి ఏంటంటే మరి అది బాగానే ఉంది కదా, గ్లోబల్ క్యూస్ అని అంటే ఎంత బాగున్నా గ్లోబల్ క్యూస్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయినా సడన్గా అలా ఏం వెళ్ళిపోవు. సో హైయర్ లెవెల్లో ఓపెన్ అయినా సో ఏంటంటే కొద్దిగా డిప్కి ట్రై చేస్తారు. మరీ కింద దాకా అని నేను చెప్పాను, కానీ కొద్దిగా డిప్ ట్రై చేస్తారు. సేమ్ థింగ్ యూఎస్ మార్కెట్లో బోటమైనంత మాత్రాన మా మార్కెట్లో బోటమైందని చెప్పి చెప్పడానికి లేదు. అర్థమవుతుంది. ఎందుకంటే కన్ఫర్మేషన్ అనేది రేపు మనం ఓపెనింగ్ చూసిన తర్వాతే ఫస్ట్ 15 to హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ 45 minutes లోపు మీకు ఏంటంటే అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తానన్నమాట. ఆ క్లారిటీ వచ్చినాక మీకు మెసేజ్ పెడుతుంటాను, మీకు తెలుసు కదా. కాబట్టి అదనమాట, అక్కడ బోటమైందని చెప్పా కదా అని ఇండియా మార్కెట్లో కూడా బోటమైందని చెప్పావు, నేను బై చేశాను. నేను బై సేల్ లేదన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే నేను క్లియర్గా చెప్తాను, లేదా నేనే మెసేజ్ పెడతాను. కాబట్టి ఓపెన్ అవ్వనండి, ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి, కాస్త దాన్ని కూడా గాలి పీల్చుకొనియండి. చూడండి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ చూస్తున్నారు కదా, అలాగే యూఎస్ మార్కెట్లో బోటమైందని ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను మెసేజ్. సో ఎట్లాంటి కావాలంటే ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. అలాగే మీరు డీమ్యాట్ గ్రూప్లోకి వస్తే ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కొనబోతున్నాం. సో అట్లాంటి అప్డేట్స్ అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి కదా,
మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే యూఎస్ మార్కెట్లో బోటం అయ్యాయి. ఇక్కడ కూడా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప పెద్ద నెగిటివ్ న్యూస్లు ఏమి లేవు. సో అందువల్ల ఏంటంటే ఏమైనా హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయినా కొద్దిగా సెల్ కొడతారు. కాబట్టి మీరు యూఎస్ మార్కెట్ చూడండి, హయ్యర్ లెవెల్లోనే ఉంది కదా. సో మీరు వీడియో చూసినప్పుడు కొద్దిగా డిప్ అవుతూ ఉంటుంది చూడండి. ఎందుకంటే సో సడన్గా మార్కెట్ తిరగబడితే వాళ్ళు నష్టపోతారు. అందుకని పైన ముట్టుకాయ వేసి కిందకి తీసుకొచ్చి లోయర్ లెవెల్ నుంచి, అంటే కరెక్ట్గా లోయర్ లెవెల్ అంటే కరెక్ట్గా పోవడం అని కాదు, సో ఆ గ్యాప్ని సాధ్యమైనంత వరకు ఫిల్ చేసేలాగా కిందకి బలవంతంగా నెట్టి సో ఆ తర్వాత బయింగ్ స్టార్ట్ చేస్తారనమాట లోయర్ లెవెల్ నుంచి. సో అందువల్ల ఏంటంటే మనకి రేపొద్దున మన మార్కెట్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఇక్కడ హైయర్ లెవెల్ ఓపెన్ అయింది అనుకోండి, ఇలా డిప్ అయ్యి సో ఈ ఏరియాకి అట్లీస్ట్ ఏంటంటే ఈ ఏరియాకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. అట్లీస్ట్ 45877 హైయర్ లెవెల్లో ఓపెన్ అయినా ఈ 45877 ఈ ఏరియా దగ్గరగా ఎగ్జాక్ట్గా అనేది రన్నింగ్లో చూసి చెప్తాను. సో ఈ ఏరియాకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో హైయర్ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు తొందరపడద్దని చెప్తాను. ఆల్రెడీ షార్ట్ సేల్ చేసే వాళ్ళు నేను చేయొద్దని చెప్పాను, ఏ రోజు ఆ రోజు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. షార్ట్ సేల్ ఏదంటే నేను ఇచ్చేవాడిని కదా. సో మీరు షార్ట్ సేల్ చేసుకుంటే దానికి నేనైతే బాధ్యత కాదు కదా. అది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో. హాయిగా నిద్రపోండి, లైఫ్ ఈజ్ మిస్టరీ. రేపొద్దున ఏం జరుగుతుంది రేపొద్దున చూసుకుందాం, అంతేగాని నైట్ నిద్ర లేకుండా చేసుకోవద్దు. అర్థమవుతుందా? అసలు మనం పగల పని చేయడమే ఎక్కువ, అది విరుద్ధం అనమాట. మైండ్ని ఇలా సిస్టమ్ల ముందు మన సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు చేసే సిస్టమ్ ముందు అవన్నీ ఏంటంటే మైండ్కి అంత స్ట్రెస్ ఇవ్వకూడదు. మన బాడీ కూడా ఏంటంటే నేచర్లో ఏంటంటే అదర్ యానిమల్, అంతే కదా మనం కూడా. కాబట్టి ఏంటంటే బాడీకి శ్రమిస్తూ ఉండాలి. కానీ మనం కాలగమనంలో ఏంటంటే ఇలా అయిపోయింది మన లైఫ్ స్టైల్, అట్లా మనం ఏం చేసేది లేదు. అలా మనిషి అలా క్రియేట్ చేసుకున్నాడు, అదర్ యానిమల్లా కాకుండా నేను స్పెషల్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నాడు. అందుకని ఆ డిప్రెషన్లు ఆ థింగ్స్ అదనమాట, ఈ రిలేషన్షిప్స్. మీరు సృష్టిలో ఎప్పుడైనా చూసారా? సృష్టిలో తాసుపాము జరుగుడ్డు అవి కొట్టుకోవడం ఎప్పుడైనా చూసారా? రెండు ఆడకుక్క మొక్క కొట్టుకోవడం ఎప్పుడైనా చూసారా? అలాగే దొన్నాను గేద కొట్టుకోవడం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు కొట్టుకో. సృష్టిలో ఆడమొక ఎక్కడ కూడా కొట్టుకో, ప్రేమించుకుంటేవి మేట్ అవుతాయి, అంతే కదా. కానీ సో లవర్స్గా ఉన్నా అలాగే వైఫ్ హస్బెండ్ అయితే చెప్పే పని లేదు. పైగా లవర్స్గా ఉండి ఇలా వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండి లివింగ్ టుగెదర్లో ఉండి కొట్టుకునేది కాక అవన్నీ కూడా సహజం. ఇదంతా కూడా సూపర్ ఉంటాయి, చాలా బాగుంటాయి అని చెప్పి పీపుల్ అనుకుంటూ ఉంటారు అనమాట. సో అది ప్రకృతికి విరుద్ధం అనమాట. అసలు ఆడ మగ మధ్య ఏంటంటే పరస్పరం వైరుధ్యం రావడానికి కారణం ఏంటంటే ఆ నోషను బిలీఫ్ పీపుల్ థింకింగ్ అనేది రాంగ్ అనమాట. సరే, దాని గురించి మాట్లాడితే ఇంకొక పెద్ద వీడియో అవుద్ది, అదొక వెబ్ సిరీస్ అయితే అనమాట. చెప్తున్నాను అనమాట, అలా రాదు, అది సహజం కాదు. పొద్దునే కూడా కొట్టుకొని సాయంత్రం పూట కలిసి ఉంటాం, ఇది కూడా మొగుడు పిల్లల మధ్య సహజం అంటారు. సృష్టికి విరుద్ధంగా పోతుంది మనుషులు అనమాట. అసలు సహజమే కాదు, అన్యాచురల్. అసలు ఒక్కసారి కూడా నన్ను అడిగితే ఒక్కసారి కూడా గొడవ రాకూడదు అనమాట. సో ఆ కాజ్ ఏంటో తెలుసుకొని మనం ప్రాపర్ థింగ్స్ ఏంటో తెలుసుకుంటే అసలు అట్లా రావు. అర్థమవుతుందా? అది వేరే కదా, మీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఎన్నైనా చెబుతూ ఉంటారు కదా. సరే, ఓకే. సో దట్ ఈస్ ఫైన్, యాక్సెప్టెడ్. సో ఏదైనా కానీ సో వీడియోని హాయిగా నిద్రపోతా ఎండ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశానని భావిస్తున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే చేయండి. నన్ను అక్కడ పొగడద్దు మళ్ళా. అది నేను ఆల్రెడీ ఆ పని నేను చేసుకుంటున్నా కదా, ఆ కామెంట్లు కూడా మీరు చూస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు పొగట్టం. రైట్, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.